హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటగది. ఇవాళ తెలుగు వంటగదిలో తీర ప్రాంతాల్లో దొరికే సూపర్ హెల్తీ అండ్ టేస్టీ నెత్తళ్ళ ఎగురు చేసుకుందాం. ఈ నెత్తల్లో కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయండి. పాలిచ్చే తల్లులు వీటిని తింటే పాల వృద్ధి కూడా పెరుగుతుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన 2-3 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే అర స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకుని చిన్నగా కట్ చేసి ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, 1 గ్లాసు నీళ్లు వేసి నీళ్లు తెరిలిన తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకోవాలి. ఈ నెత్తళ్ళు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా బాండీని కదుపుతూ కలుపుకోవాలి. గరిటె పెడితే నెత్తళ్ళు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొద్దిగా చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసుకుని ఒకసారి చిన్నగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనికి మసాలా కోసం నేను 1 స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులోనే ధనియాలు, హోల్ గరం మసాలా దినుసులు, గసగసాలు వేసి మెత్తగా నూరి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా దగ్గర గరం మసాలా ఉంది కాబట్టి వెల్లుల్లి, జీలకర్రని ముద్దగా నూరుకుంటున్నాను. చేపల కూరలకి వెల్లుల్లి, జీలకర్ర మంచి టేస్ట్ని, మంచి సువాసనని ఇస్తాయి. ఇలా మెత్తగా నూరుకున్న ముద్దను తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన చేపలు ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర ముద్దను కూడా వేసుకుని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటెతో కాకుండా బాండీని కదుపుతూ కలిపితే చక్కగా అన్నీ కలుస్తాయండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే కొంచెం కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ నెత్తళ్ళ ఎగురు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.